హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చల్లవాక్స్ విఏజెస్. ఈరోజు మనం దోసకాయతో తొక్కు తీయకుండా కూర చేసుకుందాం. ఎంత బాగుంటుందో తెలుసా? ఇది చాలా బాగుంటుంది. దీన్ని కొంతమంది పొడి కూర అని కూడా అంటారు. చూడండి, దోసకాయ మంచిది ఒకటి తీసుకుని 300 గ్రాములు సుమారు కాయ ఒకటి తీసుకుని బాగా కడిగి పైన కింద ముచ్చుకలు ఉంటాయి కదా, అవి తీసేసి ఇలా తొరుక్కోండి. చక్కగా ఒక చిన్న సైజు ముక్కలు, మరి పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు. చూడండి చక్కగా. గింజలు చాలామందికి ఇష్టంగా తింటారు, కొంతమంది ఇష్టంగా తినరు. ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే గింజలు వేసుకోండి. లేదంటే చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలు, మరి పెద్దవి కాదు చిన్నవి కాదు, బాగుంటుంది. మరి పెద్దవి అనుకోండి, సరిగ్గా ఉడుకుతాయో ఉడకవా అని భయపడాల్సి వస్తుంది. ఇలా అనుకోండి, చక్కగా ఉడుకుతుంది, ఒకవైపు వేగుతుంది, బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మీ గింజలు మరి ఎక్కువ తిన్న వాళ్ళు ఉన్నారనుకోండి, గింజలు తీసేయండి. అలా తీసేసుకుని తొరుక్కోండి. చూడండి, ఇలాగ చక్కగా తొరుక్కోండి. ఇలాగూ దోసకాయ మొత్తం ముక్కలుగా చేసి పెట్టుకోండి. చూసారా, ఒకే సైజు చక్కగా బాగుంది కదా. ఇలా చేసి పెట్టుకోండి. తర్వాత ఒక 2 గుప్పెళ్ళు, సుమారు ఒక 50 గ్రాముల కందిపప్పు ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు గింజలు తీసుకోండి. ఒక 2 చెంచాలు పచ్చెనగపప్పు, ఒక చెంచాడు చాయ్ మినపప్పు, ఒక చెంచాడు ఆవాలు, ఒక చెంచాడు జీలకర్ర, 2 ఎండుమిరపకాయ తుంపులు తీసుకుని ఇప్పుడు బాండీ పెట్టుకోండి. పొయ్యి మీద పెట్టుకుని 2 చెంచాలు నూనె వేయండి. వేసి ఈ తాలింపులన్నీ అందుట్లో వేసేయండి. వేసేసి ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోండి. 2 నిమిషాలు బాగా వేగుతుంది. 2-2.5 చాలు. కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందుట్లో మనం తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలన్నీ వేసేయండి. వేసేసి బాగా కలిసేటట్టుగా పైన కింద కలియబెట్టండి. ఒక పావు చెంచాడు పసుపు కూడా వేయండి. వేసి బాగా కలియబెట్టండి. ఎందుకంటే అడుగున తిరగమూత ఉండిపోయి పైన ముక్కలు ఉండిపోయి ఇట్లా అవుతుంది. కరివేపాకు కూడా మొత్తం శుభ్రంగా వేసేసుకోండి. వేసేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టండి. మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు ఉంచండి చాలు. చూసారా, ఇలా కాస్త మగ్గుతుందో 20-30% మగ్గుతుంది. ఈ మగ్గిన తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉన్న కందిపప్పు మొత్తం వేసేయండి. ఒక అరగంట నాని ఉంటుంది కదా, నీళ్లు లేకుండా విడిగా తీసుకుని వేయండి. నీళ్ళన్నీ ఓట్ చేసుకుని కందిపప్పు మాత్రమే వేయండి. వేసి బాగా కలపండి. మళ్ళీ మూత పెట్టుకోండి. ఒక్క 3 నిమిషాలు, ఈసారి ఒక్క 3 నిమిషాలు ఉంచండి. ఈసారి 50% దాకా మగ్గిపోతుంది. బాగా కలిపెట్టండి. మళ్ళీ కలిపెట్టి శుభ్రంగా ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఒక అర చెంచాడు వేసాను. వేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకోండి. ఈసారి ఒక 3 నిమిషాలు సరిపోతుంది. 2.5-3 నిమిషాలు చాలు ఈసారి. చూసారా, బాగా మగ్గిందా? చూడండి, ఈసారి 80% మగ్గిపోయింది. ఈ సమయంలోనే కూరకు సరిపడా కారం వేసేసుకోండి. ఒక అర చెంచాడు కారం వేసి బాగా కలపండి. మళ్ళీ ఇలాగ ఒక్క 2-3 నిమిషాలు బాగా కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు అంటుతుంది, మాడే అవకాశం ఉంది. కలపండి. కలిపి మళ్ళీ మూత పెట్టుకోండి. ఒక్క 2 నిమిషాలు అంతే, పొయ్యి కట్టేయండి. అయిపోయింది. అద్భుతమైన దోసకాయ తొక్కతో కూర రెడీ. చాలా బాగుంటుంది వ్యూవర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.